ఆయన ఏనాడు కడుపు నిండా భోజనం కూడా చేయలేదు సోదరులారా. మైషర్దీలతలని అంటున్నారు, మదీనాలో నివసించిన 10 సంవత్సరాల్లో వరుసగా ఏ రోజు మా ఇంట్లో 3 రోజులు వరుసగా పొయ్యి కూడా ముట్టించలేదు. మేము ఎక్కువ తిన్నది ఏంటంటే 2 పదార్థాలు, ఒకటి తెల్లవి ఒకటి నల్లవి, నీళ్లు ఖర్చుని తప్ప మా దగ్గర ఏమీ లభించేది కాదు అన్న. కానీ ఈరోజు మనకు అలాంటి పరిస్థితి అంటే అసలు మనం తట్టుకోలేము. మాకు డబ్బులు కావాలి, బాగా విలాసవంతమైనటువంటి జీవితాలు కావాలి, ఏ విధమైనటువంటి కష్టాలొద్దు, బాధలొద్దు, ఏ విధమైనటువంటి మాటలొద్దు, కడుపులో నుండి కదలకుండా స్వర్గంలో పోవాలనుకుంటున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్, కుదరదు. మసీబతు మన్ తద్ఖులుల్ జన్న, స్వర్గం ఊరికినే లభించదు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వల్ మసాకీన్, నిరుపేదల గురించి దువా చేయండి, నిరుపేదల గురించి పాటుపడండి, జకాత్ ఇవ్వండి, సదకాలు ఇవ్వండి. ఎంతోమంది అండి ఈరోజు హాస్పిటల్లో మందులు కూడా కొనుక్కోవచ్చుకోలే స్థితి. ఇదిగోండి ఈ నెల మందులు నేను ఇస్తానని చెప్పేసి ఎవరికైనా మనం సహాయం చేసేవాళ్ళు. అందరి గురించి చెప్పట్లే నేను, అసలు మన ఆలోచన ధోరణి మారిపోయింది. నమాజులు చదివి చాలు, మేము నేరుగా స్వర్గం అని చెప్పేసి అనుకుంటాం.